హలో వెల్కమ్ టు ఆలడా ఫర్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమాత్రం సమయం ఉన్నా ఈ యొక్క యథార్థ ఘటన తాజాగా జరిగిన సిచ్యువేషన్ను వివరిస్తూ అసలు ఈ సమాజం తల్లిదండ్రులకు ఏ విధమైన ప్రయాటిస్తుంది, ఏ విధంగా చూస్తుంది, ఏ విధంగా చూడాలనేది ఒక్కసారి చర్చించుకుందాం. ప్లీజ్ వినండి, చూడండి. ఇప్పుడు తాజాగా హర్యానాలోని సోనిపత్ అనే ప్రాంతంలో ఒక వ్యాపారికి ముగ్గురు కూతుర్లు ఉంటారు. ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వాళ్ళని పెంచిండు, పెద్ద చేసిండు, మంచి మంచి హోదాల్లో వాళ్ళని దిద్దిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఒకరు నేపాలు, ఒకరు హర్యానాలో, మరొకరు ముంబైలో సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రిని పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో తల్లిదండ్రులని ఇద్దరిని తీసుకెళ్ళి ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అనే సంగతే మర్చిపోయారు. ఈ క్రమంలో తల్లి ఇటీవలనే ఆమె చనిపోయింది. అప్పుడు కూడా వాళ్ళు తల్లిదండ్రులని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 20 రోజులకు అట్లా తండ్రి ఆరోగ్యం క్షీణించింది. తల్లి చనిపోయింది, తండ్రి ఒంటరివాడయ్యాడు. అప్పటికైనా నాన్న మేమున్నామని వచ్చి ఆయనకు కనీసం ఓదార్చలేదు, కనీసం ఆయనను చూసుకోవడం లేదు. ఆయనకి ఇటీవల ఆరోగ్యం దెబ్బతిని సమాచారం వృద్ధాశ్రమం నిర్వాహకులు ఈ ముగ్గురు పిల్లలకు సమాచారం ఇచ్చారు. మీ నాన్న ఆరోగ్యం క్షీణించిందమ్మా, రాండి చూసుకోండి అని చెప్తే, లేదు అంత సమయం లేదు అని చెప్పేసి ప్రతి సందర్భంలో వాళ్ళ నాన్న స్కిప్ చేయడం చేశారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల చనిపోయాడు. చనిపోయిన తర్వాత మీ నాన్న చనిపోయాడు, తీసుకెళ్ళి దాన సంస్కారాలు నిర్వహించండి అమ్మ అని చెప్పారు. ముగ్గురి కూతుర్లకు సమాచారం ఇస్తే వాళ్ళు నెగ్లెక్ట్గా సమాధానం చెప్పారు. మేము రాలేమండి, మాకు అంత సమయం లేదు, మీరే ఆ దాన సంస్కారాలు కానివ్వండి అని చెప్పారు. అందులో ఎంతో కొంత బెటర్ అయిన ఆమె వాళ్ళ పెద్ద కూతురు ఒక 5,000 దాన సంస్కారాల కోసం ఆ వృద్ధాశ్రమ నిర్వాహకులకు ఆన్లైన్ పేమెంట్ చేసింది. తర్వాత వృద్ధాశ్రమ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు వాళ్ళు అంత్యక్రియలని ఫోన్లో చూడడం ఒప్పుకున్నారు. ఫోన్లో చూస్తున్నారు అంత్యక్రియలు వృద్ధాశ్రమ నిర్వాహకులు అంత్యక్రియలు ఆయనకు నిర్వహిస్తుంటే, వాళ్ళ తండ్రికి నిర్వహిస్తుంటే, వీళ్ళు ఇంకా ఎంతసేపు, మాకు ఆకలేస్తుంది, స్నానం చేయాలి, అన్నం తినాలి, తొందరగా కానియండి అని ఎంతో అసహనంతో ఒక కూతురు, అందులో ఆ ముగ్గురిట్లో ఒక కూతురు అసహనంతో, ఎంతో నిర్లక్ష్యంతో, అసలు సభ్య సమాజం తలదించుకునేలా ఇంకా ఎంతసేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు, తొందరగా కానివ్వండి, మేము స్నానం చేసి అన్నం తినాలి అని అంటున్నారు. ఒక్కరోజు అన్నం తినకపోతే, కొద్దిగా ఒక పూట లేట్ అయితే వాళ్ళు చనిపోయినంత పని చేస్తున్నారు. కానీ ఇన్ని రోజులు మనల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి ఇంత సెటిల్ చేసిన ఒక కన్న పొట్టను ఎలా మర్చిపోగలుగుతున్నారో అర్థం అవ్వట్లేదు. కొందరు తల్లి లేక, ఇంకొందరు తండ్రి లేక, మరికొందరు తల్లి తండ్రి లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ ప్రయారిటీ ఏంటో వాళ్ళు ప్రతి క్షణం తలుచుకుంటూ ఎంత కుమిలిపోతున్నారో అసలు ఇప్పుడు ఇలా నెగ్లెక్ట్గా ప్రవర్తించే వారికి తెలియదు. మనం ఈరోజు అనుభవిస్తున్న సుఖాలు, చదువు, ఉద్యోగం అన్ని తల్లిదండ్రులు వేసిన పునాదులే అనేది జగమెరిగిన సత్యం మిత్రమా. ఇది ప్రతి క్షణం నీకు గుర్తుండిపోవాలి. తాము తినకపోయినా మన కడుపు నిండా పెట్టారు. మనకు మంచి బట్టలు కొనివ్వడం కోసం వారు చినిగిన బట్టలతో సర్దుకుపోయారు. ఇది తెలియని విషయం కాదు, ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ ఇప్పుడు మర్చిపోతారు. మన ఎదుగుదల వెనుక వారి జీవితకాల శ్రమ దాగి ఉందనే నిజాన్ని ఎప్పటికీ మరవకూడదు మిత్రమా. ఆకలి బాధ కంటే అవమానం పెద్దది. చిన్నప్పుడు మనకు కావాల్సినవన్నీ అడగకుండానే సమకూర్చిన వారికి వృద్ధాపనలో కడుపు నిండా తిండి పెట్టకపోవడం కంటే ఘోరమైన పాపం మరొకటి లేదు. ఆకలితో అలమటిస్తున్న వారికి కంచంలో పిడికడు మెతుకులు వేయడానికి ఆలోచిస్తున్నాము. వారు ఆశించేది విలాసవంతమైన భోజనం కాదు మిత్రమా, మనం ప్రేమతో వడ్డించే 4 మెతుకులు మాత్రమే. వారి ఆకలిని తీర్చడం మన కనీస ధర్మం. కాలం తిరగబడుతుంది, గుర్తుంచుకోండి.
ఈరోజు మనకు శక్తి, సంపాదన, యవ్వనం ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు బలహీనంగా కనిపిస్తున్నారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మిత్రమా. రేపు మనకు వృద్ధాపం వస్తుంది, మన చేతులు వణుకుతాయి. ఈరోజు మనం మన తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవమే రేపు మన పిల్లల నుండి మనకు తిరిగి వస్తుందన్న సంగతి మీరు మరవకూడదు. తల్లిదండ్రులు భారం కాదు, మన భాగ్యంగా భావించాలి. మనసు పైబడినప్పుడు వారి అనారోగ్యం, మతిమరుపు మనకు భారంగా అనిపించవచ్చు. కానీ మనకు ఏమి తెలియని బాల్యంలో మన మలమూత్రాలను సైతం అసహించుకోకుండా శుభ్రం చేసి నడక నేర్పించింది వారే అన్న సంగతి ఎలా మర్చిపోతున్నావు మిత్రమా. ఒక సైడు నువ్వు మలమూత్రాలతో అస్తవ్యస్తంగా ఉంటే తింటున్న తల్లి కుడి చేతిలో కంచం పట్టుకొని ఎడమ చేతిలో నీ మలమూత్రాలను ఎత్తిపోసిన సంగతి ఎలా మర్చిపోతావు ఈరోజు. అప్పుడు మనం వారికి భారం అవ్వనప్పుడు ఇప్పుడు వారు మనకెందుకు భారం అవుతారు. కన్నీళ్ళ కారణం కాకండి. కన్నవారి కళ్ళల్లో ఆనందం చూడకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల వారి కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రాకూడదు మిత్రమా. అదే మన గొప్పదనం. వృద్ధాప్యంలో వారు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. మనం మాట్లాడే ప్రతి కఠినమైన మాట వారి గుండెలను గాయపరుస్తుంది. ప్రేమతో కూడిన 2 మాటలు వారి ఆయుష్ను పెంచుతాయి. వారికి ఎంతో అనుభవం ఉంటాయి. ఎన్నో కష్ట నష్టాలు పడి మనల్ని ఈ స్థాయికి తెచ్చినప్పుడు ఈరోజు వాళ్ళని చిన్న చూపు చూడొద్దు. ఆశలు కాదు, ఆత్మీయత ముఖ్యము. చాలామంది తల్లిదండ్రుల ఆస్తులను పంచుకోవడం కోసం చూపిస్తున్న ఉత్సాహాన్ని వారిని సాకడంలో చూపించడం లేదు. ఎందుకు ప్రశ్నించుకోండి. తల్లిదండ్రుల కంటే ఏ ఆస్తి గొప్పది కాదు మిత్రమా. ఇది తల్లిదండ్రి లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ బాధ. నీకు తల్లి ఉంది, తండ్రి ఉంది, కానీ ఈరోజు నువ్వు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నావు. వారు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ వారిని రోడ్న పడేయడం మానవత్వానికే కలంకం. ప్రాణం ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకోవడం నిజమైన సంస్కారం. వాళ్ళ ప్రాణం పోయిన తర్వాత నీవు వెండి, బంగారము, లేకపోతే కంచం నిండా మటన్, చికెన్ ఎన్ని పెట్టినా కానీ వేస్ట్ అన్న సంగతి మర్చిపో. వాళ్ళు ప్రాణంగా ఉన్నంత వరకు నువ్వు పిరికెడు మెతుకులు పెట్టినా చాలా చాలా సంతోషిస్తారు. అనాథాశ్రమాలు ఎందుకు బ్రదర్? అనాథాశ్రమాలు ఎందుకు? మీ ఇల్లే వారికి గుడి. సొంత ఇల్లు ఉండి కూడా తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపడం అత్యంత దారుణం మిత్రులారా. వారు కోరుకునేది పెద్ద పెద్ద బంగ్లాలు కాదు, తమ పిల్లలు మనవళ్ళతో కలిసి ఉండే చిన్న ఇల్లు మాత్రమే. వాళ్ళకు కావలసింది ప్రేమ. కన్నవారిని ఇంట్లో ఉంచుకొని పూజించడం అంటే సాక్షాత్ ఆ దేవుణ్ణి ఇంట్లో పెట్టుకోవడమే. దేవుడా 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 అని ఎక్కడో ఉన్న దేవుణ్ణి దేవులాడుకుంటూ నువ్వు వెళ్తున్నావే, కానీ మరి ఇంట్లో ఉన్న దేవుణ్ణి ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు పూజించడం లేదు? నాన్న కడుపు అలమటిస్తుందిరా, ఆకలి అవుతుందిరా అంటే బుక్కెడు మెతుకులు ఎందుకు పెట్టడం, సరడి నీళ్ళు ఎందుకు పోయడం లేదు? అది కదా ఇంట్లో ఉన్నవాళ్ళు కదా దేవుళ్ళు. అమ్మ నాన్నని దేవుళ్ళతో సమానంగా చూసుకో మిత్రమా. దానికి మించింది ఏమీ లేదు. ఇది బాధ్యత కాదు, మీ రుణం తీర్చుకునే అవకాశం. తల్లిదండ్రులను చూసుకోవడం అనేది ఏదో ఒక ఆహాసనో లేదా కేవలం బాధ్యతో కాదు. అది మనం వారికి జన్మలకు తీర్చుకోలేని రుణంలో ఒక చిన్న భాగాన్ని తీర్చుకునే సువర్ణ అవకాశంగా భావించు. మనల్ని ఒక మనిషిగా తీర్చిదిద్దినందుకు మనం వారికి ఇచ్చే గురుదక్షిణ అది. వాళ్ళని ఎప్పుడు తక్కువ చెయ్యొద్దు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆలస్యం కాకముందుకే మేలుకోండి మిత్రమా. ఇప్పటి వరకు మీరు తెలుసో తెలియకో చేస్తున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా మీ మనసు మారి ఏదేదో చేస్తున్నారు. కానీ మనకు కోపం వచ్చినప్పుడు వారిపై అరుస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. కానీ వారి శ్వాసతంగా కన్ను మూసిన తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత ఖరీదైన కర్మకాండాలు చేసినా ప్రయోజనం లేదు మిత్రమా. ఇది మళ్ళీ గుర్తు తెచ్చుకో. వారు బ్రతికున్నప్పుడే ఆ చేతులు పట్టుకొని నాన్న నేనున్నాను, అమ్మా నేనున్నాను, నీకు ఏం కాదు, నేను చూసుకుంటాను అని నీ పిల్లలని ఎలా చూసుకుంటున్నావో నీ అమ్మా నాన్నని కూడా అలా చూసుకో. అదే వాళ్ళకు ధైర్యం. ఓన్లీ నేనున్నాను నాన్న అనే ధైర్యం, నేను ఉన్నా అమ్మ అనే ధైర్యాన్ని ఇవ్వండి. మీ పిల్లలకు ఆదర్శంగా నిలవండి మిత్రులారా. మన పిల్లలు మనం చూసే పెరుగుతారు. మనం మన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నామో గమనిస్తూ ఉంటారు. రేపటి తరం సంస్కారవంతంగా పెరగాలంటే ఈరోజు మన ఇంట్లో ఉన్న వృద్ధులను గౌరవించి చూపించాలి. తల్లిదండ్రులను ప్రేమించడమే మన పిల్లలకి ఇచ్చే అతిపెద్ద ఆస్తి. మళ్ళీ చెబుతున్నాను, ఇప్పుడు కనిపించే ఆస్తి కాదు,
మన తల్లిదండ్రులను ప్రేమించడమే మన పిల్లలకిచ్చే అతిపెద్ద ఆస్తి. మనం అనుభవిస్తున్న ఆస్తి. అమ్మ నాన్నను తల్లిదండ్రులను ఎప్పటికీ చిన్న చూపు చూడొద్దు. చాలా ప్రేమగా చూసుకోవాలి, చాలా ఆప్యాయతగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. అర్థం చేసుకోండి, ఇప్పటికైనా మేలుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.